పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే. ఊరి పచ్చినోళ్ళారా, ఉన్న కుండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకనే ఊర్లో ఒక్క కుండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. ఆపండి బాబు ఆపండి, నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు. నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇళ్ళు దాకా ఉన్నాయి. ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. మా మావకి ఓటుందండి. కుండిస్తారా? ఓటే ఇస్తాను. చూడండి బాబు, మా ఎదరింట్లో 4 ఓట్లు, మా పక్కింట్లో 6 ఓట్లు, మా వెనకింట్లో 7 ఓట్లు ఉన్నాయి. కుండలిస్తారా? ఓట్లే ఇస్తాను. డబ్బులు తీసుకుని ఓట్లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకుని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటు ఓటుకి కుండ, ఓటుకి కుండ, ఓటుకి కుండ. కుండలకి కుండలకి. చాండాలు ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసం అమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు, కులకలేడు. అందుకనే ఆ ఊరేగింపు కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపుకి వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలే గాని ఊరవతలకి వెళ్ళి తెమ్మన్నా తెస్తాను. ఇవాళ మా పెళ్లి రోజు. నాన్ సెన్స్. మొగుడు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చిపెట్టడమని ఆడదాని పని. ఇలా నెత్తికెక్కించుకున్నావంటే నీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ నుంచి దూకమంటాడు. దూకుతావా? ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్నిలే ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా మూడుముల బంధం. వస్తాను. రాజుగారు, ఈ పాటలేంటి, ఈ ఆటలేంటి? చుట్టుపక్కల పరిగెత్తుకురాగలరా? చింతపిక్కల ఆటలండి. రండి మీరు కూడా ఆడుతుంది. కానీ ఇదిగో రాయుడు గారు, ఆ కొబ్బరి చెట్టు మీద గాలి చూస్తుంటే ఇలా పంచి పైకెత్తేసి ఎల్లకింతలుగా పడుకోవాలనిపిస్తానండి. పెద్ద రాజావారు కొంపలు పూర్తిగా మునిగొచ్చున్నవి. రూపమ్మగారు వచ్చి కింద అమ్మవారిని అడిగి చిన్న రాజావారు ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఫాస్ట్ వేగంగా మెట్లెక్కి వచ్చు. మిమ్మల్ని చూస్తే కొమ్ములిగిపోద్దండి. మీరు పోయి దాక్కోండి, దాక్కోండి. ఇలాగా ఉంటారా? పెద్ద కొట్టేసుకోరా రే పాప. చింతపిక్కల ఏంటమ్మా ఇలాగొచ్చా? మన కుమార్ని చూడటానికి వచ్చిందండి. పాట నచ్చిందట, చూసి మాట్లాడిపోదామని వచ్చిందట. ఆహా, లోపల ఉన్నాడు. వెళ్ళమ్మా. మధ్య మనమెందుకు, మీరు రండి. హలో. హాయ్. I didn't expect it. మిమ్మల్ని చూడాలనే వచ్చాను. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. వండర్ఫుల్. ఈ మాటలు ఇలాగే ఈ క్రమంలోనే ఈ కంఠస్వరంతోనే ఎక్కడో ఎప్పుడూ విన్నట్టుంది. మీకు మరెక్కడైనా అన్నట్టుందా? ఈ మాటలా? లేదే. ఎస్ ఎస్, నాటకంలో విన్నాను. ఏ నాటకం? అదొక వీధి నాటకం. ఒకసారి అర్జెంటు పని మీద అర్జెంటీనాకి వెళ్లి నైట్ హాల్ట్ చేసినప్పుడు ఏమీ తోచగా నాటకం చూడడానికి వెళ్ళాను. అందులో విన్నాను ఇలాంటి మాటలు. చూసారా, నిజాయితీతో చెప్పే మాటలు ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా ఒకేలాగుంటాయి. నేను నీతి నిజాయితీతో చెప్తున్నాను. నాకు కూడా మీరు చాలా నచ్చారు. థాంక్స్. మనసు ఇచ్చిపుచ్చుకోవడం అన్నది చాలా తీరిగ్గా, చాలా లీజర్గా చేయాల్సిన పని. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా మనం కలుసుకుందామా? ష్యూర్. ఎప్పుడు ఎక్కడో చెప్పండి, నేను వస్తాను. రేపు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి నగరం నడిబొడ్డులో ఉన్న జెమిని బ్రిడ్జ్ మీదకి రండి. అక్కడ కలుసుకుందాం. మిట్ట మధ్యాహ్నం జెమిని బ్రిడ్జికా? అక్కడ విశేషం ఏంటి? ఎస్, అప్పుడే చెప్తాను, అక్కడే చెప్తాను. మీతో మనసిప్పి మాట్లాడడానికి అంత విశాలమైన చోటు కావాలి, అంత ఖరీదైన చోటు కావాలి. శుభం. చూసావా, 2 సార్లు తుమ్మాను. నువ్వు రేపు తప్పకుండా నన్ను మీట్ చేస్తున్నావు. నేను, నువ్వు. అంతరా? సంపేనా సింపేనా? ఏమీ కాదని. నీకే కాదండి బాబు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఈ ఊరికే ధైర్యం పోయిందండి. ఆ నల్లబ్బాయి మన ఊళ్ళో వాళ్ళకి బతకనేటండి బాబు. అవును, మనుషుల విలువ వాళ్ళు దూరం అయినప్పుడు